ఇక్కడ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడెప్పుడు 13 మే వస్తుందా 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అడ్డా మన కొవ్వూరులో మళ్ళీ నాటి ఊపు కనపడుస్తా ఉంది. ఆ కసిమిలో కనపడుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గట్టి సంకల్పం. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతా ఉంది. దారిలో వస్తా ఉంటే చూశాను మా ఆడబిడ్డల అభిమానం, చిన్నారి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను. ఇప్పుడే ఆ పాపను చూడండి, తెలుగుదేశం పార్టీ కండువా మెడలో వేసుకుని తల్లి భుజాలపైన ఎక్కి చంద్రన్న మా భవిష్యత్తు మీదేనని ఆ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చే పరిస్థితి వచ్చారు. రాజకీయ గాలి వీస్తా ఉంది, మారుతా ఉందా లేదా? జనంలో ట్రెండ్ మారింది. జగన్ బెండు తీయడం ఖాయం, నిర్ణయం అయిపోయింది. అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనిషికి అహంకారం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మీ భవిష్యత్తును అంధకారం చేశాడు. మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు. అలాంటి చిన్న పిల్లల పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది. అందుకే మిత్రపక్షాలతో వచ్చాం, కూటమిగా ఒక జట్టు కట్టాం. జనసేనకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జనసేనకులు హుషారుగా ఉండండి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొవ్వూరు సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క బీజేపీ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో బీజేపీ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ వచ్చే పార్టీ బీజేపీని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రజల్ని గెలిపించడానికి, మీకు న్యాయం చేయడానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చాం. ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా. ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు. జనసేన అభ్యర్థులు 2 పోటీ చేస్తున్నారు. రాజానగరం ఏ నియోజకవర్గం, ఇంకోటి నిడదవోలు, కడం 5 ఇంకొక సీటు బీజేపీకి ఇచ్చాం కానీ అది ఇంకా డిసైడ్ కాలేదు. కడం సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే నన్ను ఉత్సాహపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారు.
చంద్రన్న సాగిపో, మీ ఎంట మేము ఉన్నామని సంఘీభావానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీరెట్టయితే ఎండ కూడా లెక్క పెట్టుకోరు, నేను కూడా ఎండ వాన ఏమీ లెక్క పెట్టుకోవడం లేదు. మీకోసం, మీ బిడ్డల కోసం పనిచేసే కూటమికి మద్దతు ఇస్తామని మరొక్కసారి మీ అందరి అభిమానం చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, జగన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం అలవాటు, అవునా కాదా? వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది. వాళ్ళ వారసత్వమే శవ రాజకీయం. ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమని అడుగుతారు. కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటు అడిగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో. ఏం తమ్ముళ్ళు, హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు? మా తండ్రిని చంపేశారన్నాడా లేదా? రిలయన్స్ అధినేత చంపాడు అన్నాడా లేదా? వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా? మళ్ళీ అదే రిలయన్స్ అధినేతకు ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇచ్చాడా లేదా? ఇచ్చుంటే చేతులు తప్పట్లు కూడా చెప్పండి, ఇచ్చాడని ఆమోదయోగ్యంగా. 2014లో తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా? అడిగాడా లేదా? మీరప్పుడు నమ్మల. రాష్ట్రం విడిపోయింది, నీకు అనుభవం లేదు. చంద్రబాబు నాయుడు అయితేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు. మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకెవ్వరూ వద్దని ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2019 వచ్చింది, మళ్ళా శవ రాజకీయం పైకి వచ్చింది. ముందు కోడికత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయి గొడ్డలి వేటు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. మీకందరూ తెలుసు కదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసు అంటే చేలు పైకి ఎత్తండి. 2019లో శవ రాజకీయం చేసి మా నాన్న చనిపోయాడు, ఉన్న ఒక బాబాయిని కూడా చంపేశారని చెప్పాడా లేదా? నారాసుర రక్త చరిత్రని చెప్పాడా లేదా? దుర్మార్గుడు. ఎన్నికలైనాయి, ఇప్పుడు వాళ్ళ చెల్లి అడుగుతా ఉంది, అడిగిందా లేదా? రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి ఓటేయిద్దని చెప్పిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలనా? శవ రాజకీయాలు చేసేవాళ్ళు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 2019 అయిపోయినాక 24 వచ్చింది, మళ్ళా శవాల కోసం ఎదుగుతా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, వృద్ధులకి, వితంతువులకి అందరికీ పింఛన్లు ఇచ్చినది ఏ పార్టీ? మొట్టమొదటిసారిగా 35 రూపాయల పింఛన్తో ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. 2014లో ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయలు 2000 చేసిన పార్టీ ఏ పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రెట్లు పెంచానా లేదా? పింఛన్లు పెంచానా లేదా? ప్రాంప్ట్ గా ఇచ్చామా లేదా? దుర్మార్గుడు వచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు. నేను ఉండుంటే మొదటి నెలలో 1000 రూపాయలు పెంచేవాడిని. 250 పెంచుకుంటూ పోతానని
ముక్కుతూ మూలుగుతూ మొన్న 3,000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు మీరు చెప్పండి.